నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్ట్రాలజర్ సీతారామరాజు గురువు గారు ఉన్నారు. సో గురువు గారిని అడిగి కొన్ని ముఖ్యమైన ధర్మ సందేహాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. గురువు గారు, ఇప్పుడు చాలా మంది మొక్కులు మొక్కుకొని దేవతలకి బలి ఇస్తామని మొక్కుకుంటూ ఉంటారు. అసలు దేవతలకి నిజంగా బలి ఇవ్వడం అంత అవసరం అంటారా? వాస్తవానికైతే తల్లి, ఈ బలిదానం అనేది మన పూర్వీకుల కాడి నుంచి కొన్ని నడిచే విధానం. ఓకే. ఇప్పుడు కొన్ని దైవ కార్యాలలో కొన్ని శాంతనంగా నడిపించే దైవాలు వేరు ఉంటాయి. ఓకే. కొన్ని రక్త బలిగా నడవడి చేసే ఈ దుర్గామాత గాని, కాళీమాత గాని, ఈ ఉప్పలమ్మలు గాని, పోషమ్మలు గాని, కట్టమైసమ్మలు గాని, ఈ కార్యక్రమాలకి ఖచ్చితంగా బలిదానం అనేది చేస్తూ పోతూ ఉంటారు. అవును. కానీ దైవ కార్యాలలో కొన్నిటిని సాత్వికంగా చేయొచ్చు, కొన్నిటిని బలిదానంగా చేయొచ్చు. అది మన శాస్త్ర గ్రంథాల కాడి నుంచి కొన్ని నడవడ చేసుకుంటూ పోతూనే ఉన్నారు, అలాగనే నడుస్తూ ఉన్నాయి. వీటి వల్ల చాలా వరకు కొంతమందికి ఉండవలసిన ఆలోచనలలో వాళ్ళ కొన్ని ఇబ్బందులలో ప్రతి ఒక్కరు కొన్ని చేసుకుంటూ పోతూ ఉంటారు. అది సాత్వికమైనయే, అవి చేసుకుంటేనే దానికి కొన్ని ఫలితాలు ఉంటాయి. కొన్ని చేస్తేనే వాటికి సంబంధించిన శాంతులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని భూములలో కూడా మనం శాంతి చేసిన తర్వాతనే, కోడి కోసిన తర్వాతనే కొన్ని కోతలు మొదలు పెడుతూ ఉంటారు. కొంతమంది కొబ్బరికాయ కొట్టి మొదలు పెడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. బలిదానం అనేది కొన్నిటికి శ్రేయస్కరమైనది. వాటికి సంబంధించిన కొన్ని గ్రహాలకు కానీ, కొన్ని చెడు ప్రభావాలకు కానీ, వాటికి సంబంధించిన శాంతి ప్రభావమైనది వాటిని చేస్తూనే ఉంటారు. వాటి వల్ల ఎలాంటి అడ్డంకులు ఉండవు తల్లి. అవి చేయటం వల్ల కూడా చాలా మంచిది. ఎలాంటి సందర్భాల్లో అసలు ఆ బలి ఇవ్వాలంటారు? వాస్తవానికైతే తల్లి, కొంతమందికి ఉండవలసిన కొన్ని సమస్యలు, కొన్ని ఆరోగ్య సమస్యల గురించి కొంతమంది మొక్కుతూ ఉంటారు. కొంతమందికి కొన్ని ఇబ్బందుల వల్ల కొంత శాంతనంగా ఉండాలని చెప్పి, ఇది చేస్తే ఇది మొక్కుతారని చెప్పి కొంతమంది మొక్కులు అప్పచెప్తూ ఉంటారు అన్నమాట. వాటికి సంబంధించిన దైవ కార్యాలకే వీటిని కోస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని దేవుళ్ళకైతే అసలు అలాంటి ఉండవు అన్నమాట. ఇప్పుడు శివయ్య పూజలు గాని, తర్వాత కొన్ని అమ్మవారు పూజలు గాని, శాంతి దేవతలకు సంబంధించిన కార్యాలకి బలిదానం పనికిరాదు. కొన్ని ఉగ్ర రూపంలో ఉండవలసిన దైవాలకు మాత్రం ఖచ్చితంగా ఆ బలిదానం అనేది అవసరం. ఎక్కువగా ఎలాంటి దేవతలకి బలి ఇవ్వడం జరుగుతుంది? ఎక్కువగా అనేది కాళీమాత, దుర్గామాత, రేణుకెల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, కట్టమైసమ్మ తల్లి, ఉప్పలమ్మలు, ఇలాంటి దైవాలకు మాత్రం ఖచ్చితంగా ఈ బలిదానాన్ని ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే. కొన్ని సందర్భాల్లో బలి ఇస్తానని అనుకొని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతూ ఉంటారు, ల్యాగ్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటారు? వాస్తవానికి అయితే తల్లి, వీటికి సంబంధించిన మొక్కులకి మనం మొక్కినప్పుడు, ఆ మొక్కు మనకి తీరినప్పుడు, ఆ దైవ కార్యాన్ని ఏదైతే మనం అనుకున్నామో ఖచ్చితంగా వాళ్ళు ఆ ఖచ్చితమైన మార్గంలో నడవాలి. కాకోకుండా కొద్దిగా నెగ్లెక్ట్ అయినప్పుడు కొన్ని ఈ పోషమ్మ తల్లులు కానీ వీటికి సంబంధించిన కొన్ని దైవ కార్యాలు నెగ్లెక్ట్ చేయటం వల్ల కొంతమందికి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సమస్యలు పడుతూ ఉంటారు. కొన్ని ఆరోగ్య సమస్యలు, కళలో డబ్బు నష్టము, అలాంటివి జరిగినప్పుడు మళ్ళీ ఆ దైవ కార్యంలో ముక్కు ముడేసుకొని, మళ్ళీ ముడుపు కట్టుకొని, మళ్ళీ ఆ దైవ కార్యాన్ని కొద్దిగా లేట్ చేసుకొని, మనం పలానా టయానికి మళ్ళీ చెల్లిస్తామని మనం మొక్కుకోవటం వల్ల కూడా ఆ దైవ శాంతులు జరిగి వాళ్ళలో ఉండవలసిన కొన్ని ఇబ్బందులు కూడా తీరి మళ్ళీ వాళ్ళు నిలబడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురుగారు, కొన్ని సమస్యలు ఎదుర్కొంటామని చెప్తున్నారు కాబట్టి అవి ఎలాంటి సమస్యలు అంటారు? ఎలాంటి సమస్యలు అంటే తల్లి, ఇలాంటి మొక్కులు నెగ్లెక్ట్ చేయటం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు కానీ, డబ్బు నష్టం కానీ, కొద్దిగా మనశ్శాంతి లేకపోవటం కానీ, ఇంట్లో కొన్ని చికాకులు, గొడవలు కావటం కానీ, ఇలాంటి చిన్నవి జరుగుతూ ఉంటాయి. కానీ ఆ దైవ కార్యాల వల్ల దైవం కన్నెర్ర చేయదు. కొన్ని దుష్ట ప్రభావాలు మనం ఏదైతే ఆశించి కోస్తూ అని మొక్కుతామో వాటికి సంబంధించిన దైవ కార్యాలలో కొన్ని ఆశించే దేవతలు కొన్ని ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన బలాన్ని మనం ఎప్పుడైతే ఏర్పాటు చేయకుండా ఉంటామో వాటి వల్ల కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఓకే. గురుగారు, ఇప్పుడు చాలా మంది బలిస్తామని మొక్కుకుంటూ ఉంటారు. సో అలాంటి తరుణంలో మొదటిసారి వాళ్ళు మొక్కుకున్నారు అనుకోండి బలిస్తామని, సో వాళ్ళకి వాటికి సంబంధించి విధానాలు ఏమీ తెలిసి ఉండవు. ఎలాంటి విధానంలో అసలు బలి ఇవ్వాలంటారు? వాస్తవానికి అయితే తల్లి, వాళ్ళు ఎప్పుడైతే ఏ బలి అయితే కోరుకుంటారో, ఇప్పుడు కోడిని కోస్తాం అనుకుంటారు, మేకను కోస్తాం అనుకుంటారు. ఇప్పుడు ఉప్పలమ్మ తల్లికి ఒక సిస్టమ్ ఉంటది, రేణుకెల్లమ్మ తల్లికి ఒక సిస్టమ్ ఉంటది, పోచమ్మలకు ఒక సిస్టమ్ ఉంటది. అంటే ఒక్కొక్క దైవానికి ఇప్పుడు
ఉప్పలమ్మలు చేయాలి అని అంటే ఖచ్చితంగా బయలునోళ్ళు పిలిపించి వాటికి రక్త తర్పణ చేసి వాటికి సంబంధించిన కార్యాలు చేసి ఈ పేగులు కానీ వేసుకొని కొన్ని రకాలుగా తిరిగి వాటిని తిన్నదాన్ని కూడా కప్పేసి వాటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ రేణుకాయలమ్మ తల్లి కంటే అప్పుడే ముక్కులు మొక్కి కోసుకొని తింటూ ఉంటారు. ఒక్కొక్క దైవ కార్యానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుందమ్మా. ఆ సిస్టాన్ని బట్టే దాన్ని నడిపించుకుంటూ పోతూ ఉండాలి. దీనికంటూ ఒక సమయం అంటే ఏమైనా ఉంటుంది? సమయం అనేది ఏముండదు. ఏ సమయమైనా ఏ టైం అయినా మనం మొక్కుకున్న మొక్కును బట్టి ఎవరైనా కానీ దాన్ని పాటించుకుంటూ పోతే ఆ కుటుంబానికి శ్రేయస్కరం. అంటే కొన్ని సందర్భాల్లో పక్కాగా దానికి బలి ఇవ్వాల్సిందే అంటారు. మనం మొక్కిన మొక్కుబడిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు కొద్దిగా ఆరోగ్యం బాగలేదు, ఒక జీవి నుంచి ఒక జీవి శాంతి పడాలి అని అంటే కొంతమంది మొక్కుతారు. అలాంటి మొక్కిన వాళ్ళు కొంతమంది ధన లాభం రావాలని, కొంతమంది నష్టపోతున్న వాళ్ళకి రావాలని చెప్పి, కొంతమందికి బిజినెస్ పరంగా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కుని ఎంచుకొని వాళ్ళ దైవ కార్యాన్ని నడవడి చేసుకుంటూ పోతూ ఉంటారు. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.